రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7:30 గంటల నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు బూతుల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ సుమారు 950 ఓట్లు ఉండడంతో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక విశాఖలోని గాజువాక పెదగంటాడియల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగుతుంది. ఇక అనకాపల్లి వుడ్పేట ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ మొదలయ్యే సమయానికి ముందుగానే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కేంద్రానికి చేరుకున్నారు. అనకాపల్లి కసింకోట మండలాలకు సంబంధించి 666 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విశాఖలోని గోపాలపట్నం ఎస్వీఎల్ఎన్ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 113వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో మొత్తం 954 మంది ఓటర్లు పాల్గొననున్నారని ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ తెలిపారు. పోలీస్ రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 133 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో చోడవరం 306, బుచ్చాయిపేట 34, రావికమతం 52, రోలుగుంట 48 కలుపుకొని మొత్తం 440 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 4 మండలాల్లోని 4 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు.